అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాలీవుడ్లో తాజాగా విడుదలైన దే దే ప్యార్ దే 2 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అజయ్ దేవగన్ మరోసారి తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించగా, రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రం ఎనర్జిటిక్ కంబ్యాక్గా మారింది. అయితే ఈ విజయానికి వెనుక రకుల్ ఎదుర్కొన్న శారీరక ఇబ్బందులు, బాధల గురించి చాలా కొద్ది మందికే తెలుసు. ఈ సినిమా షూటింగ్ మధ్యలో రకుల్ లెవెల్ 5 మస్క్యులర్ టియర్ అనే తీవ్రమైన గాయం బారిన పడింది. నడుము కండరాలు దాదాపు చిరిగిపోవడంతో తీవ్ర నొప్పి కాళ్ల వరకు వెళ్లేది. నడవడం కష్టమయ్యేది, నిలబడడం కష్టసాధ్యమయ్యేది. కాళ్లలో కరెంటు షాక్లో నొప్పులుండేవి. ఈ పరిస్థితిలో కూడా రకుల్ రోజు షూట్కు హాజరవుతూ యాక్షన్ సీక్వెన్స్లు, డాన్స్, షూట్లు పూర్తి చేస్తుంది. ఆమె చెప్పిన దాని ప్రకారం నొప్పి ఏ క్షణంలోనైనా తనను కూల్చేయొచ్చని భావించి MRI రిపోర్ట్ను ప్రతిరోజు జేబులో పెట్టుకుని సెట్కు వెళ్తూ ఉండేది. ఏదైనా జరిగితే డాక్టర్లకు వెంటనే చూపించాలనే ఉద్దేశంతో తాను ఇలా చేసేదని పేర్కొంది. అయితే తనకు నడుము నొప్పి భరించలేని స్థాయిలో ఉండేదని, కానీ టీంకి ఇబ్బంది పడకూడదని, ప్రొడక్షన్ లాస్ అవ్వకూడదని ఒకరోజు కూడా లీవ్ తీసుకోలేదు. పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఫిజియో ట్రీట్మెంట్ తీసుకుంటూ రోజుకు 6 నుంచి 8 గంటలు యాక్షన్ చేస్తుంది. ఒక్కోసారి షాట్ ఓకే అంటే నేలపైనే పడిపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాస్ మహారాజా రవితేజకు 2022లో వచ్చిన ధమాకా సినిమా భారీ విజయాన్ని అందించింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది. ఈ మాస్ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రవితేజ కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో అందించిన ఎనర్జిటిక్ మ్యూజిక్ థియేటర్లలో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. సాంగ్స్, రవితేజ, శ్రీలీల డాన్స్, అలాగే త్రినాథరావు నక్కిన దర్శకత్వం అన్నీ కూడా ధమాకా చిత్రం సూపర్ హిట్ అయ్యేలా చేస్తుంది. ధమాకా బ్లాక్ బస్టర్ అయినప్పటి నుంచే దీనికి సీక్వెల్ వస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలు మరింత బలాన్ని సంతరించుకున్నాయి. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ధమాకా సీక్వెల్ కోసం డబుల్ ధమాకా అనే టైటిల్ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సీక్వెల్ పనులు వేగం ఊపందుకుంటున్నాయని స్పష్టమవుతుంది. త్రినాథరావు నక్కిన ఇటీవల సందీప్ కిషన్తో చేసిన మజాకా సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఆయన చేతిలో కొత్త ప్రాజెక్టులు లేవని తెలుస్తోంది. ఇదే సమయంలో రచయిత ప్రసన్న కుమార్తో కలిసి డబుల్ ధమాకా స్క్రిప్టుపై యాక్టివ్గా వర్క్ చేస్తున్నారని సమాచారం. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తాజాగా కాంతారా సినిమాపై చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యల కారణంగా ఆయన నెటిజన్ల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో రణ్వీర్ సింగ్తో పాటు రిషబ్ శెట్టి పాల్గొనగా, ఈ వేడుకల్లో రిషబ్ను ఉద్దేశించి రణ్వీర్ మాట్లాడుతూ కాంతారా చిత్రంలో మీరు అద్భుతంగా నటించాడని తెలిపాడు. ముఖ్యంగా హీరోలో దెయ్యం ప్రవేశించిన సన్నివేశాలు అదిరిపోయాయని కొనియాడాడు. అయితే పంజుర్లి దేవతను దెయ్యమని సంబోధించడంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే ఈవెంట్లో అత్యంత పవిత్రంగా భావించే కాంతారాలోని ఓం అనే గర్జన్ను రణవీర్ హాస్యంగా అనుకరించి చూపించాడు. దీన్ని చూసిన కన్నడ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది మా సంస్కృతి, మా ఆరాధనలో భాగం, దాన్ని జోక్గా తీసుకోవడం సరికాదని రణవీర్పై విరుచుకుపడుతున్నారు. చాలా మంది కన్నడిగులు రణ్వీర్ సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఆయన తన KA ప్రొడక్షన్స్ బ్యానర్పై సుమార్య స్టూడియోస్తో కలిసి నిర్మిస్తున్న తొలి చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేశారు. చిన్ని చిన్ని గుండెలోన చానా ప్రేమ దాచిన అంటూ వచ్చిన ఈ ఫస్ట్ సింగిల్ శనివారం రాత్రి విడుదలైంది. ఈ పాట ఒక గ్రామీణ నేపథ్యంలో మనసుకు హత్తుకునే రొమాంటిక్ ట్రాక్గా ఉంది. ఇది అచ్చమైన పల్లె వాతావరణాన్ని, స్వచ్ఛమైన ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఈ పాటకు సానారే సాహిత్యం అందించగా హరిణి ఇవటూరి, పవన్ కళ్యాణ్ కలిసి పాడారు. వంశీకాంత్ రేఖన సంగీతం అందించారు. ఈ పల్లెటూరి నేపథ్య ప్రేమ కథా చిత్రంలో సాయితేజ్, వేద్ జలంధర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF 2 భాగాలు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తర్వాత సలార్తో మరోసారి హిట్ కొట్టిన నీల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదట డ్రాగన్గా పిలిచినప్పటికీ
అధికారికంగా ఎలాంటి టైటిల్ ప్రకటించకపోవడంతో ఎన్టీఆర్ నీల్ మూవీగానే పేరు వినిపిస్తుంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ నాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో నటించనున్నారన్న వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 45 ఏళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు అనిల్ కపూర్ కొత్త కాదు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన వంశవృక్షం చిత్రంలో ఆయన తొలిసారి ఫుల్ లెంత్ పాత్ర చేశారు. అనంతరం బాపు రూపొందించిన హిందీ చిత్రాలు హమ్ పాంచ్, ఓ సాత్ దిన్ వంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ఇప్పుడు ఇన్నేళ్లకు మళ్లీ తెలుగు సినిమాల్లో ఆయన నటిస్తూ ఉండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అనిల్ కపూర్ ఇటీవల రణబీర్ కపూర్తో చేసిన యానిమల్ చిత్రంతో తండ్రి పాత్రలో మెప్పించారు. అదే తరహాలో ఎన్టీఆర్తో ఆయన నటించడం ఇది రెండోసారి. గతంలో వీరిద్దరూ వార్ 2లో కూడా కలిసి నటించారు. బాలీవుడ్ స్టార్లు ఆస్తుల కొనుగోలు, అమ్మకాల ద్వారా సంపదను విస్తరించుకోవడం కొత్తేమీ కాదు. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి పలువురు సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్లో చురుకుగా ఉంటారు. తాజాగా హృతిక్ రోషన్ ఫ్యామిలీ మరోసారి తెలివైన పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ జుహులోని గ్రేడ్ ఏ కమర్షియల్ కాంప్లెక్స్ యురాలో 28 కోట్ల విలువైన ప్రీమియం వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ ఆస్తి హెచ్ఆర్ఎక్స్ టిగిటెక్ ఎల్ఎల్పి, ఫిలిం కుంజి బాంబే ఎల్ఎల్పి పేరుతో రిజిస్టర్ చేయబడింది. ప్రాజెక్ట్ వింగ్ సిలోని 2 అంతస్తులను కలిపి దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త ఆఫీస్ ఉంది. 4 అంతస్తుల ఈ బ్లాక్లో 1 అంతస్తు కుటుంబ అవసరాల కోసం ప్రత్యేకంగా కేటాయించబడినట్లు తెలుస్తోంది. యురా కాంప్లెక్స్ ప్రస్తుతం జుహులో అత్యధిక డిమాండ్ ఉన్న వాణిజ్య కేంద్రాల్లో ఒకటి. హృతిక్ రోషన్ నివాసం, ఆయన తండ్రి రాకేష్ రోషన్ ఇంటి మధ్యలో ఉండటం కారణంగా ఈ ఆఫీసు లొకేషన్ వారికి అనుకూలంగా మారింది. ఇంటి నుండి ఆఫీస్కు తక్కువ దూరం, జెన్జెడ్ బిజినెస్ స్టైల్కి అనుగుణమైన ఆఫీస్ స్పేస్, కేఫ్లో రెస్టారెంట్ ఏరియాలు అందుబాటులో ఉండడం బలమైన రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ ప్రత్యేక ఆకర్షణగా. బలగం చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు వేణు ఎల్దండి. త్వరలో తన తదుపరి చిత్రం ఎల్లమ్మపై ఆయన ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే హీరో హీరోయిన్ల పేర్లు మారుతున్నాయి. వేరువేరు సమయాల్లో నాని, నితిన్, కీర్తి సురేష్ మరియు సాయి పల్లవి ఇలా ఈ సినిమాలో చాలా మంది పేర్లు వినిపించాయి. మొత్తానికి నటీనటుల ఎంపికకు టీం ఊహించిన దానికంటే ఎక్కువ సమయమే తీసుకుంది. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తారనే చర్చ జరుగుతోంది. కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే దిల్ రాజు తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన 10 రోజుల్లో వస్తుందని క్లారిటీ ఇచ్చారు. పైగా ఈ చిత్రాన్ని 2026లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు కూడా దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కాబోతున్నాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ నడుమ రాబోతున్న అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. నటసింహం బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో చేసిన ఈ సాలిడ్ యాక్షన్ కమ్ డివోషనల్ సినిమా కోసం ప్రపంచవ్యాప్త తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా క్రేజ్ ఏ లెవెల్లో ఉందో ఇప్పుడు తెలుస్తుంది. జర్మనీకి చెందిన ఓ వీరాభిమాని అఖండ 2 టికెట్ని అక్షరాల 2 లక్షలు పెట్టుకున్నాడట. మరి ఈ సినిమా కోసం తాను ఎలా వేచి చూస్తున్నారో బాలయ్య అంటే ఎంత ప్రేమో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా మంచి టార్గెట్తోనే ఈ సినిమా దిగబోతుంది. మరి ఆ అంచనాలు సినిమా రీచ్ అవుతుందా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇక ఈ చిత్రానికి తమను సంగీతం అందిస్తున్నారు. అలాగే 14 రూల్స్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన టైటిల్ రోల్ పోషించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఆడింది. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా ఇందులో రష్మిక నటనకు మాత్రం విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై నెట్ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చేసింది. డిసెంబర్ 5, 2025 నుంచి ది గర్ల్ ఫ్రెండ్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది. మన టాలీవుడ్ సినిమా దగ్గర జీరో కాంట్రవర్సీలు కలిగిన సీనియర్ టాప్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. ఈ ఏడాదిలో తెలుగు సినిమాకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి భారీ లాభాలు అందించి ఫ్యామిలీ ఆడియన్స్ తనను మించి స్టార్ లేరని రీజన్ ఇండస్ట్రీ హిట్తో సమాధానం అందించారు. ఇక అలాంటి హీరోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోడైతే ఎలా ఉంటుందో ఇంకొన్నాళ్లలో చూపించనున్నారు. దర్శకత్వం వహించకపోయినప్పటికీ వెంకిమామ సినిమాలకి త్రివిక్రమ్ వర్క్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు వైరల్ గా త్రివిక్రమ్ వెంకీ మామని దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఫైనల్ గా ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి క్లీన్ ఫ్యామిలీ టైటిల్ ని లాక్ చేసినట్టు వినిపిస్తుంది. ఈ బస్ ప్రకారం త్రివిక్రమ్ బంధుమిత్రులకి అభినందనలతో అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. దీనితో కేవలం టైటిల్ తో తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ ని తమ సినిమా వైపు తిరిగి చూసేలా చేశారని చెప్పవచ్చు. ఇక దీనిపై అధికారిక క్లారిటీ బయటకు రావాల్సి ఉంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రమే మాస్ జాతర. ఈ సినిమా థియేటర్స్ లో బాహుబలి ది ఎపిక్ తో పోటీకొచ్చింది. పైగా గట్టి ప్రమోషన్స్ కూడా జరుపుకోలేదు. ఇలానే ఫైనల్ గా ఓటీటీ విడుదలకు వచ్చింది. ఈసారి ఈ సినిమా థియేటర్స్ లో కంటే ఓటీటీలోకి వచ్చాక ఒకంత ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ ని అందుకుంటుంది. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చాక చూసిన చాలా మంది ఆడియన్స్ ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తూ ఉండటం గమనార్హం. థియేటర్లో రిలీజ్ అయినప్పుడు వచ్చినంత నెగిటివ్ ఏం లేదని, యాక్షన్ మ్యూజిక్ పాటలకి కూడా నెటిజన్స్ ఊహించని రకంగా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. దీంతో ఓటీటీ రిలీజ్ తర్వాత మాత్రం మాస్ జాతర పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకోవడం ఒకంత షాకింగ్ అనే చెప్పాలి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నుంచి అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.